మేము చాలా చోట్లకి వెళ్ళాము, సో మిద్దె తోటలు అన్ని చూసాము, చేస్తూ వస్తున్నాం కదా. అక్కడ ఎలా అంటే లైక్ మనకి స్లాబ్ మీద పెట్టుకుంటే స్లాబ్ అంతా పాడవుతుంది, కింద ఇల్లు కూడా పాడవుతుందని మడుల్లాగా పైన కట్టేసుకొని అన్ని పెడుతూ వచ్చారు కదా. కానీ మీరు మొత్తం అంతా స్లాబ్ మీద ఇట్లా అరేంజ్ చేశారు కదా, ఏం కావట్లేదా? ఏం కాదండి, వర్షం పడగానే అక్కడ మోరి కట్టాము, ఎంబడే వర్షం పడ్డట్టు నీళ్ళు వెళ్ళిపోతాయి. డౌన్ అలా ఉంది, అట్లా అక్కడ మోరి కూడా పెట్టాము, వర్షం పడ్డ నీళ్ళు ఎంబడే వెళ్ళిపోతాయి. కొంచెం ఎండ రాగానే మొత్తం మారిపోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అదే చెప్పారు, మాకు చెట్లు ఉండట్లేదు, ఎండాకాలం వాడిపోతున్నాయని. అప్పుడు చూసి అన్నారు, కింద కూడా మీకు ఆ బ్యాగ్ కింద తడి ఉంటది కదండి, అందుకే మీ చెట్లు ఇలా ఉన్నాయని అంటారు. ఎందుకంటే అది స్టాండ్ మీద పెట్టినప్పుడు ఎండ కింది నుండి కూడా తగులుతుంది కదండి. ఇప్పుడు ఈ బ్యాగులు తీసుకున్నారు కదా, ఈ బ్యాగుల కింద ఏమైనా హోల్స్ చేస్తారా? వీటికి ఆల్రెడీ హోల్స్ ఉండే వస్తాయండి, సన్న హోల్. కానీ మనకు గ్రో బ్యాగ్ అయితే చాలా బాగుంటది, వెయిట్ తక్కువ ఉంటది, మనం మట్టి కలుపుకునే విధానం కూడా బాగా లూజ్గా ఉంది కదండి, అందుకని ఏమంత వెయిట్ పడదు. ఓకే, అందుకే అది